ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. ఇవాళ 8వ రోజు పారాయణ చెప్పుకుంటున్నాం. భగవంతుని అన్ని అవతారాలు గొప్పవే. అందున కృష్ణావతారం చాలా గొప్ప అవతారం. కృష్ణస్తు భగవాన్ స్వయం. అందుకే భాగవతానికి జయ అనే వింతైన పేరుంది. అందుకని భాగవతం చెప్తే నారాయణం నమస్కృత్యం నరం చైవ సరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అంటూ ఉంటారు. నరనారాయణులు కూడా నారదుని అవతారం తర్వాత వచ్చిన అవతార పురుషులే. అందుకని ఈ నరనారాయణ అవతారంలో స్వామి ఆవిర్భవించినప్పుడు లోకమంతటికి తపస్సు అంటే ఎలా ఉంటుందో, మంత్రోపదేశం అంటే ఎలా ఉంటుందో చూపించారు మహానుభావులు. అటువంటి అవతార సంపత్తి కలిగినటువంటి ఈశ్వరుడు ఏ అవతారంలో ఉన్నా ధర్మ ప్రమోదమే చేస్తాడు. కృష్ణావతారం పరిపూర్ణమైన అవతారం. అందుకే మనం కృష్ణం వందే జగద్గురు అంటాం. జగద్గురువైన కృష్ణుడికి నమస్కరిస్తే అజ్ఞానం పోతుంది. ఇప్పుడే రక్షిస్తాడు. కృష్ణుని నమ్ముకున్న వాడికి రక్షణ కలగపోవడం అనేది ఉండదు. అజ్ఞానం పోకపోవడం అనేది కూడా ఉండదు. ఆయన గురుడై అజ్ఞానమైనంతటినీ పోగొడతాడు. ఈశ్వరుడై కష్టాలని పోగొడతాడు. తండ్రి అయి కాపాడతాడు. తల్లి అయి ఆదుకుంటాడు. ఇన్ని చేయగలిగినటువంటి అవతారం పరిపూర్ణమైన కృష్ణావతారం. కృష్ణావతారానికి సంబంధించిన ఒక విశేషము మీకు చెబుతాను, వినండి అన్నాడు సూతుడు సౌనకాది మహాపురుషులతో. ఇందులో ఏంటంటే అశ్వత్థామ పరాభవం గురించి చెప్తున్నాడు. పూర్వకాలం కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయింది. ఆ కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఇంకా శిబిరంలో అందరూ పడుకుని నిద్రపోతున్నారు. పాండవులు కూడా ఉప పాండవులతో కలిసి నిద్రపోతున్నారు. ద్రౌపదీదేవి కూడా నిద్రపోతోంది, కుంతీదేవి నిద్రపోతోంది. కౌరవులు అందరూ మరణించారు. భీముడి చేత తొడలు వెలగబొట్టబడినటువంటి దుర్యోధనుడు యుద్ధభూమిలో ఒక చోట కుప్ప కూలిపోయి మరణం కోసమని ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలో అశ్వత్థామకి ఆగ్రహం వచ్చింది. దుర్యోధనుని సైన్యమునకు అంతటి కలిగిన ఆపద చూసి అశ్వత్థామ విపరీతమైన బాధ ఆవేశము కలిగి చేయరాని పని ఒకటి చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఉప పాండవుల్ని సంహరిస్తాడని దుర్యోధనుడితో చెప్పాడు. ఉప పాండవులంటే పాండవుల అయినటువంటి ధర్మరాజ, భీమ, అర్జున, నకల, సహదేవులు. వీరితో ద్రౌపది యందు జన్మించినటువంటి కుమారులు వారు 5. ఈ 5 కుమారులు కూడా కురుక్షేత్రంలో యుద్ధం చేశారు. యుద్ధం చేసి ఒకనాటి రాత్రి అందరూ అలసిపోయి బాగా నిద్రలో ఉన్నారు. అటువంటి నిద్రపోతున్న సమయంలో అశ్వత్థామ వారి శిబిరంలోకి ప్రవేశించి నిద్రపోతున్న ఉప పాండవులను కుత్తుకలను కోసి 5 చంపేశాడు. అలా చంపిన పిదప నిశ్శబ్దంగా దుర్యోధను దగ్గరికి వెళ్ళి, నీ ప్రాణోత్క్రమం జరిగేటువంటి సమయంలో నీకు ఒక శుభవార్త చెప్తానని వచ్చాను అని అన్నాడు. ఉప పాండవుల్ని సంహరించాను. ఇప్పుడు ఉప పాండవులకు వంశం లేదు. పాండవుల తర్వాత ఇక బిడ్డలు లేరు. అభిమన్యుడు కూడా యుద్ధరంగంలోనే మరణించాడు. అందుకని ఇప్పుడు పాండవుల వంశం అంతరించిపోయింది. ఇది నీకు నేను ఇచ్చినటువంటి గొప్ప కానుక. ఆ 5 ఉప పాండవుల్ని చంపేశానని చెప్పాడు. తెల్లవారింది. మరణించి ఉన్న కుమారులను ద్రౌపది చూసి గుండెలు బాదుకుని ఏడుస్తుంటే అవతల వైపు మిగిలిన యోధుడు ఇటువంటి పని చేయగలిగినటువంటి వాడు ఎవడో గుర్తుపట్టాడు అర్జునుడు. గుర్తుపట్టి ఓ మాట అన్నాడు. నేల మీద పడి పొర్లి గుండెలు బాదుకుని ఉప పాండవుల కోసం ఇంత ఏడుస్తున్నావు కదా ద్రౌపది. ఏ నీచుడు నీ కడుపు పుట్టిన 5 పిల్లల శిరస్సును ఖండించాడో ఆ దుర్మార్గుడి శిరస్సును ఖండించి తెచ్చి నీ పాదములో ఉంచుతాను. నీ కుడికాలతోనో ఎడమ కాలుతోనో ఆ శిరస్సును ఒక్క తన్ని నీ పగ తీర్చుకో అన్నాడు. పిమ్మట అర్జునుడు కృష్ణ భగవాన్ని సారథిగా పెట్టుకుని అశ్వత్థామ కోసమని వెంబడించాడు. అర్జునుడు నడుస్తూ ఉంటే అశ్వత్థామ
తన ప్రాణోత్క్రమం అయిపోయిందని, తనను చంపేస్తాడని భయంతో పరిగెడుతున్నాడు. ఇలా పరిగెడుతూ ఉంటే పోతన గారు ఒక అందమైన ఉపమానం వేశారు. తన కుమార్తె వెంటబడిన బ్రహ్మదేవుణ్ణి నిగ్రహించడానికి వెనక తరుముకొని వస్తున్నటువంటి పరమశివుని చేతి నుంచి జారిపోతున్న చతుర్ముఖ బ్రహ్మలాగా పరిగెడుతున్నాడు. అంటే అశ్వత్థామ బ్రాహ్మణ కుమారుడు, ద్రోణసుతుడు. పరిగెడుతున్న దగ్గర అర్జునుని రథం సమీపిస్తోంది. అశ్వత్థామ ఇంకా పరిగెత్తలేకపోయాడు. వెనక నుంచి అర్జున్ రథం వచ్చేస్తోంది. కృష్ణుడు సారథ్యం చేస్తున్నాడు. ఈ రథమే, ఈ సారథ్యమే, ఈ కవ్వడే, ఈ సవ్యసాచే, ఈ కిరీటే, ఈ ధనంజయుడే 18 అక్షోణీల సైన్యాన్ని మట్టబెట్టాడు కాబట్టి నన్ను చంపేస్తాడు అని ఉపసంహారం తెలియని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. లోకమంతా చనిపోయినా పర్వాలేదు, తాను మాత్రం బతికి ఉంటే చాలని అనుకున్నాడు. ఇది బ్రాహ్మణుడికి ఉండకూడని బుద్ధి. అది పగలు గక్కుతూ తేజస్తో అర్జునుడి మీదకి బ్రహ్మాస్త్రం వస్తోంది. అర్జునుడు వెనక్కి తిరిగి కృష్ణుడి వంక చూశాడు. మహానుభావ, ఎవరు సారథ్యం చేస్తే నేను కురుక్షేత్రంలో గెలిచానో, ఏ మహానుభావుడి సంసార సముద్రం ముందు పడిపోయినటువంటి వారిని ఉద్ధరించడానికి వచ్చిన దివ్యమైన నౌకయో, ఎవరి అనుగ్రహం కలగడం చేత మాయ అనబడే అవనిక తొలగిపోతుందో, ఎవరి అనుగ్రహం కలగడం చేత పామరుడైన వాడు కూడా జ్ఞానం పొంది తిరిగి జన్మ ఎత్తడో, అటువంటి నీ అనుగ్రహం వలన నేను ఇన్నిటినీ సాధించాను. లోకములన్నిటినీ నిండిపోయిన సంక్షిప్తం చేస్తున్న ఈ తేజస్సు ఏమిటో నాకు తెలియజేయవలసిందని అడిగాడు. అడిగితే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు. ఉపసంహారం తెలియకపోయినా అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇప్పుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని నిర్గమించడానికి నీవు కూడా బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించాలి, విడిచిపెట్టు అన్నాడు. వెంటనే అర్జునుడు ఆచమనం చేసి అభిమంత్రించి కృష్ణ భగవానుడు ఉన్న రథంనకు ప్రదక్షిణం చేసి వచ్చి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు 2 బ్రహ్మాస్త్రాలు ఒకదానికొకటి ఎదురొచ్చాయి. లోకములన్నీ తల్లడిల్లిపోయాయి. ప్రళయమే వచ్చేసిందనుకుని దేవతలు, ఋషులు పరిగెడుతున్నారు. లోకంలో ఉన్న ప్రాణులన్నీ కూడా ఉత్కంఠను పొందాయి. అందరూ హడిలిపోతున్నారు. లోకములన్నింటినీ రక్షించే స్వభావం ఉన్న కృష్ణ పరమాత్మ ఆ రోజు లోకం ప్రార్థించలేదు. కానీ ఆయన ఇలా అన్నాడు. ధూర్తుడైన అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం మీద నువ్వు కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగించావు. వాడికి ఉపకారం తెలియదు, నిష్కారణంగా లోకులను బాధపడతాడు. 2 బ్రహ్మాస్త్రాలు ఉపసంహారం చేసేయని చెప్పాడు అర్జునుడితో. 2 బ్రహ్మాస్త్రాలని అర్జునుడు ఉపసంహారం చేశాడు. 8వ రోజు పారాయణ సంపూర్ణం. స్వస్తి.